యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్ ఇప్పుడు పాన్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. రోజు రోజుకు సన్నబడిపోతున్నాడు. చూసినప్పుడల్లా ఒక కేజీ తగ్గినట్లు కనిపిస్తున్నాడు. హెల్త్ ఇష్యూస్ అని కొందరు, కాదు సన్నబడేందుకు ఇంజెక్షన్ తీసుకుంటున్నాడని మరికొందరు ఇలా టైగర్ నయా లుక్ పై కామెంట్లు చేస్తున్నారు. అయితే అసలు నిజం మాత్రం ఎవరూ చెప్పడం లేదు. గత వారం 10 రోజులుగా ఎన్టీఆర్ బయట కనిపిస్తోన్న విధానం అభిమానులను కలవరపెడుతోంది. దాంతో రకరకాల రూమర్స్ బయటకొస్తున్నాయి. టైగర్ కు సడన్ గా హెల్త్ ఇష్యూ వచ్చిందని కొందరు, కాదు తక్కువ సమయంలో వెయిట్ తగ్గేందుకు ఏదో ఇంజెక్షన్ తీసుకున్నారని మరికొందరు చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ పెడుతున్నారు. గతంలో చాలాసార్లు సినిమా కోసం ఎన్టీఆర్ భారీగా వెయిట్ తగ్గారు. ఒకసారి కంత్రి మూవీ కోసం, మరోసారి యమదొంగ కోసం, మరోసారి అరవింద సమేత కోసం టైగర్ వెయిట్ లాస్ అయ్యాడు. అయితే ప్రతిసారి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. ఈసారి మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్న మాట. ఏప్రిల్ 22న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా సెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ మూవీ కోసమే భారీగా వెయిట్ తగ్గాడు ఎన్టీఆర్. కొత్త చిత్రం కోసం లుక్ మారితే టైగర్ ఇన్ని రూమర్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది. ఇదే సమయంలో టైగర్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు రాజమౌళి. RRR డాక్యుమెంటరీని జపాన్లో విడుదల చేస్తున్నారు. దాంతో అక్కడ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు జక్కన్న. కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనపై ప్రశంసల వర్షం కురిపించాడు.